ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమైందని నారా భువనేశ్వర్ అన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. పాలకులు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. మూడవ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం, నక్కలపల్లి, రామకుప్పం మండలం కొంగనపల్లిలో నారా భువనేశ్వరి పర్యటించారు. నక్కలపల్లిలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్బరీ తోటలను నారా భువనేశ్వరి పరిశీలించారు. ఆ తర్వాత పట్టు పరిశ్రమలను సందర్శించారు. పట్టు పురుగుల నుంచి ఇక దారం తయారీ విధానంపై అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈద్ ముబారక్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అడుగు పెట్టే కొత్త సంవత్సరం తప్పకుండా మనందరం, ఇప్పుడే సురేష్ గారు అన్నట్టు మనందరం పైకి ఎదుగుదాం. అందరం కలిసి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు మన సంపాదన మనం ముందుకి తీసుకెళ్దాం. మీ అందరికి ఒకటి చెప్పాలి. నిన్న కూడా మీటింగ్లో ఒక లేడీ ఆవిడని లేచి మాట్లాడమంటే ఆవిడ చాలా కంగారు పడింది, మాట్లాడలేకపోయింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళా శక్తి, మీరు భయపడకూడదు. మీరందరూ ధైర్యంగా నుంచుని మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళా శక్తి, మన తెలుగుదేశం కార్యకర్తలు, నేను ఎప్పుడు ఆ రోజులు నేను మర్చిపోను. వాళ్ళ కళ్ళల్లో ఆ పగ, అదే కాకుండా నన్ను వాళ్ళింటి ఆడబడుచుగా నాకు ఆ ధైర్యం ఇచ్చి, మేము ఉన్నాం మీకోసం, మీరు నడవండి, ఎవరేం చేస్తారో మేము చూసుకుంటాం అనే ఆ ధైర్యం, అది వాళ్ళ కళ్ళల్లో చూసి అది నాకు కూడా ధైర్యం ఇచ్చింది ముందుకెళ్ళటానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీకి, మీకు ఏం అవ్వదు. మీరందరూ అన్ని ధైర్యంగా ఎదుర్కొని మీరు బయటికి రావాలి. మీలో జరిగిన ఏదన్నా ఉంటే కూడా మీరు ధైర్యంగా వచ్చి చెప్పుకుని మీ బాధలు, ఇంకొక పరాయి స్త్రీకి ఇట్లా అవ్వకూడదు అనే ఆలోచన మీ అందరికీ ఉండాలి. అది నేను కోరుతున్నాను. ఇవాళ అట్లానే ఈ సిల్క్ సెరికల్చర్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ నేను మాట్లాడే ముందలే మన లీడర్లు, నాయకులు అన్నీ చెప్పేశారు పథకాల గురించి. ఇంకా నేను